ఈరోజు మిల్లెట్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు వింటే నిజంగానే ఆయనకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో, అధికారం పోతుందని చెప్పి ఎంత మౌన మనోవేదన ఉందో, ఎంత బాధపడుతున్నారో మనకు అర్థమైపోయింది. మీకు అధికారం పోతుంది, మీరు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయలేరని చెప్పి బాగా అర్థమైనట్టుంది సజ్జల రామకృష్ణారెడ్డి మీకు. అందుకే ఈరోజు నువ్వు మతి స్థీమితం లేక ఏదో బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేసేసి వెళ్ళిపోయినావు. నువ్వు ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే ఎంత దిగజారిపోయినారో, ఎంత రాజకీయం కోసం ఎంత చిల్లర పనులు చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీనే వెనకుండి నడిపిస్తుందని చెప్పి ఈరోజు నువ్వు అయితే స్టేట్మెంట్ ఇచ్చావో ఆ స్టేట్మెంట్ నిజంగానే మీ చేతగాంతనానికి నిదర్శనం. శర్మిలమ్మ గురించి మాట్లాడావు. శర్మిలమ్మ పార్టీ పెట్టడానికి, శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడానికి, లేకపోతే ఈరోజు వాళ్ళ అన్న మీద అగెనెస్ట్గా మాట్లాడడానికి కారణము, లేకపోతే వాళ్ళ అన్న మీద రేపు పొద్దున పోటీ చేయడానికి కారణము చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు. చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం ఉంది? వైఎస్ఆర్టీపీ పెట్టింది తెలంగాణలో. గత 3 సంవత్సరాల నుంచి ఆమె రాజకీయం చేసుకున్నప్పుడు మీరు ఏ రోజు స్టేట్మెంట్ ఇలా ఏ రోజు ఆమె గురించి మాట్లాడలే. ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రాలోకి వచ్చి ఏడ పోటీ చేస్తుందని భయంతో లేనిపోని ఊహించుకొని మీ అంతకు మీరే ఆమెగా అసలు ఆంధ్రాకి వస్తుందో లేదో కూడా చెప్పలేదు. ఆమె ఆంధ్రా నుంచి అండమాన్ దాకా ఏడన్నా నిలబడతా అని చెప్తుంది. మీరేమో భయం, ఆల్రెడీ ప్యాంటు తడిచిపోతున్నట్టుంది. ఏడ ఆంధ్రాలోకి వచ్చి నిలబడుతుందో, ఏడ మా ఓటు బ్యాంకును చీల్స్తుందని భయంతో ఈరోజు ఏదో రకంగా బురద జల్లాలని చెప్పి మీరు చేస్తున్న నీచపు రాజకీయం చూస్తే ఇంత దిగజారిపోయినారని అర్థమవుతుంది. ఇదే సజ్జల రామకృష్ణ అడుగుతున్నా. గతంలో శర్మిలమ్మ గారిని మీరు వాడుకున్నారు. శర్మిలమ్మ జగనన్న వదిన బాణం అని చెప్పి పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసి మీ పార్టీకి ఊపిరి పోసింది కదా. మరి ఆ రోజు మీరు ఏ రోజు శర్మిలమ్మ గురించి నెగిటివ్గా మాట్లాడలే మీరు, మీ పార్టీ నాయకులు. ఈరోజేమో ఆమె జస్ట్ కాంగ్రెస్లో విలీనం చేస్తానే మీరు ఇంత దారుణంగా ఇంత బురద చల్లుతున్నారంటే కుటుంబం విలువలు ఎక్కడికి పోయినాయి, మీ రాజకీయ విలువలు ఎక్కడికి పోయినాయి, ఇంత దారుణంగా దిగజారిపోయినారని అర్థమవుతుంది. ఇంకా రెండో విషయం ఆయన మాట్లాడుతున్నారు, గతంలో వైఎస్ఆర్ కుటుంబం నుంచి సొంత తమ్ముడే కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు, ఆయన ఏం చేయలేకపోయినాడు, ఈరోజు ఏమొచ్చి ఏం చేస్తుంది, వివేకానంద రెడ్డి బట్టి గతినే ఏమో కూడా పడుతుంది అని చెప్పి చెప్తున్నావు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావు? వివేకానంద రెడ్డి మేము చంపినాము, రేపు పొద్దున సన్మాన్ కూడా మేమే చంపుతాం అంటున్నావా? అంటే వార్నింగ్ ఇచ్చి థ్రెటైన్ చేసే పరిస్థితిలో ఉన్నావు. రాజకీయం కోసం, మీ స్వలాభం కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా భయపెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో సామాన్య ప్రజల్ని భయపెడుతున్నారు, మీ నాయకుల్ని భయపెడుతున్నారు, సొంత కుటుంబ సభ్యులను కూడా భయపెట్టి రాజకీయం చేసుకునే పరిస్థితిలో, వాళ్ళని చంపే పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా మూడో విషయం ఆయన అంటున్నాడు, రాష్ట్రంలో జరిగే అన్ని ప్రాబ్లమ్స్కి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న స్ట్రైక్ అవ్వచ్చు, లేకపోతే వాలంటీర్లు చేస్తున్న స్ట్రైక్ అవ్వచ్చు, లేకపోతే మీ పార్టీలోంచి బయటకు వస్తున్న లీడర్ల అందరికీ ఆ రీజన్స్ ఆ పనులన్నిటికీ చంద్రబాబు నాయుడు వెనకుండి నడిపిస్తున్నాడని చెప్పి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చినాం. అసలు మాకేం సంబంధం ఉంది? మీరు గతంలో 4.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు. ఏ రోజు మీ పరిపాలన గురించి కానీ, మీ నాయకుల గురించి కానీ, మీ నాయకుల నుంచి మీరు కొనుక్కోవాలనే ఆలోచన మాకు ఏ రోజు లేదు. మీరే ఇంకా సిగ్గు వదిలేసేసి మా పార్టీలోంచి కొంతమందిని తీసుకోవాలని మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో అది వర్కౌట్ అవ్వలేదు. ఈరోజు మీ పార్టీలోంచి బయటకు వచ్చే నాయకులు మేము తీసుకునే అవసరం లేదు, వాళ్ళంతకు వాళ్ళే వస్తున్నారు. మా పార్టీలో ఉన్న నాయకులకే మేము ఈరోజు టికెట్ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటిది మీ పార్టీలోంచి వచ్చే పనికి వాళ్ళని మేము తీసుకుంటాం. ఆల్రెడీ మీరు ఏమంటారు, మీరే కొట్టుకొని మా మీదకి వచ్చి పడడం అనేది ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇంకా 4వ అంశం మాట్లాడుతున్నాడు ఆయన, కుటుంబ కలహాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు అంటున్నారు వాళ్ళ ఇంట్లో గొడవలకు కూడా కారణం చంద్రబాబు నాయుడు అంట. మీరు కొట్టుకొని మధ్యలో మా దగ్గరికి ఎందుకు వచ్చినారు? అసలు కుటుంబ కలహాలకి మేమేం సంబంధం? మీ ఇంట్లో మీ ప్రాపర్టీ గొడవలో, లేకపోతే మీ రాజకీయ ఆధిపత్యం కోసమో, లేకపోతే అధికార దాహం కోసమో మీరు అన్నా చెల్లెలు కొట్టుకొని మీరు మీ వేరు పార్టీలు పెట్టుకొని ఈరోజు దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు అంటున్నారు. చూసారా ఎంత దిగజారిపోయినారో, ఎంత మీరు ఫ్రస్ట్రేషన్ ఉన్నారో దానికి అర్థమైపోతుంది. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా ఎందుకు? మీకు చేత కావట్లే, మీరు అధికారం చేయడానికి, ప్రభుత్వం నడపడానికి చేత కావట్లేదు, పార్టీని నడపడానికి చేత కావట్లేదు. నీ పనికి వాళ్ళని మాట్లాడించాను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సగం ఆగిపోయినాడు. ఇంక ఇప్పుడు వచ్చి ఇట్లాంటి పనికి వాళ్ళ సలహాలు ఇచ్చి, పనికి వాళ్ళ మాట్లాడి గబ్బు పట్టించే కంటే తీసుకొచ్చి మీ పార్టీని కూడా తెలుగుదేశం పార్టీలో విలీనం చేసి పడేసేయండి, మెర్జ్ చేసేయండి. తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత క్యాడర్ ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది. మేము పార్టీని నడుపుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం రెండుని చేసుకుంటాం. మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా తగిన గుర్తింపు ఇస్తాం, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లెవెల్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా అన్నీ రిజాల్వ్ అవుతాయి. ఎందుకు ఊరికి చేతగాని మాటలు, పనికి వాళ్ళ రాజకీయము, మీ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద చూపించి రాష్ట్రాన్ని
అప్రతిష్ట పాలు చేయడం. సో దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఒకసారి ఆలోచించుకోండి. విలీనం చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం. మీ పార్టీని విలీనం చేసేసి నీకు కూడా ఒక గుర్తింపు ఇస్తాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పార్టీకి, నీకు, మీ నాయకుడికి గుణపాఠం చెప్తారు. నువ్వు మళ్ళీ వెళ్ళి అదే సాక్షి ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేసుకోవాలి. ఎందుకంటే నీకు వేరే ఛానల్కు ఉద్యోగం కూడా ఇయ్యారు కదా. సో మీ నాయకుడు కూడా ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సో గెట్ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ.